ప్రపంచ యుద్ధం వస్తుందని అందరూ ధనవంతులకి కూడా ఒక నమ్మకం వచ్చేసినట్టుంది. ప్రపంచ యుద్ధం గురించినటువంటిది. ఎందుకంటే ఒకటో ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం ఉన్నట్టుండి ఒక సిల్లీ కారణాలతోనే వచ్చింది. ప్లస్ ఆర్థిక సంక్షోభాలు వచ్చిన సమయంలో దాన్ని డైవర్ట్ చేయడానికి పాలకులు యుద్ధాల వైపుకి తీసుకెళ్తారన్నటువంటి చరిత్ర చెప్తున్నటువంటి సాక్ష్యం. ఇప్పుడు అట్లాంటిది నడవబోతుంటే రేపు మన భవిష్యత్తు ఏంటి? అదేదో ఆదిత్య 369లో చూపెట్టినట్టు ఏదైతే యుద్ధాలు జరిగిపోయాక మొత్తం బాంబులంతా సర్వనాశనం అయిపోయి చివరికి ఏ బంకర్లలోనో లేకపోతే కనుక ప్రత్యేక డ్రోమ్స్లో బ్రతికేటటువంటి పరిస్థితి వస్తుంది అన్నటువంటి తరహాలో తయారయ్యేటటువంటి వాతావరణం ఉంటుంది. ఎందుకంటే ప్రపంచం అంతా అణుబాంబుల వాతావరణం. ఇంకా రాబోయే రోజుల్లో ఇరాన్కి కూడా అణుబాంబులు ఉందంటే ఎప్పుడు ఏమైపోతుందో తెలియనటువంటి పరిస్థితి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా అపర కోటీశ్వరులు, వందలు వేలు లక్షల కోట్లు ఉన్నటువంటి వాళ్ళు భారీ బంకర్లను ఏర్పాటు చేసుకుంటున్న వీడియోలు ఈ మధ్యన వైరల్ అవుతున్నాయి. ఆ బంకర్లలో ఉండడానికి ఏది బాగా లోతుగా 20-30 అడుగుల లోతులో బంకర్లు, వాటిని అణుబాంబులు కూడా ఛేదించలేనటువంటి సిస్టమ్స్ని ఇవి తయారు చేసే కార్పొరేట్ కంపెనీలు వచ్చినప్పుడు ఇంటర్నేషనల్గా వందల వేల కోట్ల రూపాయలు పెట్టేసి అక్కడ తగిన వస్తువులతో కూడినటువంటిది, అంటే ఒక 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా ఒక 5 ఏళ్ళైనా బ్రతడానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకునేటటువంటి అడుగులు వేస్తున్నారు. తాజాగా చూస్తే ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ రేపో మాపో దిగిపోతాడన్నటువంటి ప్రచారం ఉంది. లేదా మూడో ప్రపంచ యుద్ధానికి ఈయనే కీలకమవుతాడన్నటువంటి ప్రచారం కూడా ఉంది. ఆయనంట 148 మిలియన్ యూరోలతో 148 మిలియన్ యూరోలతో ఒక అండర్ గ్రౌండ్ బంకర్ పెట్టుకున్నాడట. ఈ మూడో ప్రపంచ యుద్ధం వస్తేనే, లేకపోతే ఆడ దేశం మీద దాడి జరుగుతుంది అనుకుంటున్నాడో ఏమో తెలియదు. ఇప్పుడు ఇంటర్నేషనల్గా ప్రచారం జరుగుతుంది ఏంటంటే ఇరాన్కి సంబంధించినటువంటి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఒక స్విస్ ఫర్మ్ ఓపిడమ్ అనేటటువంటి సంస్థతో ఈ అండర్ గ్రౌండ్ బంకర్ ఏర్పాటు చేసుకున్నట. అండర్ గ్రౌండ్ బంకర్లో స్విమ్మింగ్ పూల్, జిమ్ కూడా ఉంటుందట. అలాగే పార్కింగ్ కూడా ఉంటుందట అక్కడ. అది స్పెషాలిటీ దాంట్లో. దానికోసం బిలియన్ల కొద్దీ సొమ్ముని వెచ్చించాడు అన్నటువంటిది ప్రచారం జరుగుతోంది. ఎంతవరకు వాస్తవమో తెలియదు.